హలో నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సుగుణ. ఎవరైతే వివాహం జరిగి పిల్లలు సంతానం కలగలేదని బాధపడుతూ ఉంటున్నారో వారందరి కోసం చక్కటి పరిష్కారం ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య నిపుణులు శ్రీ సాయి మోహన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీమన్ మహాగణాధిపతి నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. గురుగారు ఎలా ఉన్నారు? ఫైన్ మా, చాలా సంతోషం. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అండ్ అలాగే గురుగారు, చాలామంది వివాహం జరుగుతున్నాయి కానీ సంతానం కలగలేదని బాధపడుతున్న వారికి వారి వంశపారపరంగా ఏమన్నా సమస్యలు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఆ సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిష్కారాలు తీసుకుంటే వారికి సంతానం కలిగే యోగం ఉంటుందంటారు గురుగారు? మంచి ప్రశ్న అమ్మా. ప్రస్తుత కాలంలో వివాహానికి ఎంత ప్రాధాన్యత ఉందో సకాలంలో సంతానం కలగలేదని కూడా అంతే బాధపడుతూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా వారి యొక్క జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు రాహుకేతుల మధ్య కనుక గ్రహ సంచారం జరిగేటప్పుడు ఒక కళ్యాణమే ఆలస్యం అవ్వడం కాకుండా ఒకవేళ కళ్యాణం ఆలస్యమైనా సంతానం ఆలస్యమవుతూ ఉంటుంది, లేదా కళ్యాణం త్వరగా అయినా సంతానం ఆలస్యమయ్యేదానికి కారణమవుతూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం వంశపారంపర్య దోషాలు. అంటే మన యొక్క పూర్వీకులు తెలిసి కానీ తెలియక కానీ సర్పానికి సంబంధించిన అపకారం చేసినప్పుడు ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఈ యొక్క సర్పదోషాలు ఏర్పడి వంశపారంపర్యంగా సకాలంలో పొందవలసిన అనేక రకాల శుభాలు ఆలస్యంగా పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం పరిహారంగా మనం ఆచరిస్తామో వాటి వల్ల భగవద్ అనుగ్రహంతో సకాలంలో సత్సంతానము, దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఇవన్నీ బాగానే చెప్పారు, సో మాకు అది ఎలా తెలుసుకోవచ్చు అని మీకు సందేహం కలగవచ్చు. దాని గురించి కూడా వివరంగా తెలియజేస్తాను. మీ యొక్క జాతకంలో 27 సంవత్సరాల వరకు ఎన్ని రకాల వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ వివాహం కాకపోయినా, లేదా 27 సంవత్సరాల లోపల వివాహం అయ్యి సంతానం 27 సంవత్సరాలు దాటిన తర్వాత కలగబోతున్నారని తెలుసుకున్నా వంశపారంపర్య దోషాలు ఉన్నాయని మీరు గమనించవచ్చు. లేదా ప్రత్యేకంగా మీ యొక్క జాతక కుండలి పరిశీలించేటప్పుడు నాగవకరణంలో జన్మించిన వాళ్ళు, లేదా మీ యొక్క పూర్వీకులు పెద్దవాళ్ళకు సంబంధించిన పేర్లలో నాగా అన్న పేరుతో ఉండి ఒక జనరేషన్లో నాగా అన్న పేరుతో ప్రారంభంలో పెట్టిన వాళ్ళు, లేదా సర్పానికి సంబంధించిన అపకారం తెలిసి కానీ తెలియక కానీ ఆపద్ధర్మంగా ఇంకెవరి చేత ఏదన్నా ఇబ్బంది ఆ యొక్క సర్పాలకు కలిగించినా కానీ, లేదా పెనుపాములు కలవడాన్ని చూచినా ఇవన్నీ వంశపారంపర్య దోషాలుగా ఏర్పడతాయి. గురువుగారు చూసింది మా పెద్దవాళ్ళు కదా, ఈ దోషానికి మాకు ఏం సంబంధం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అది కూడా చెప్తానమ్మా. వారసత్వంగా మనం అనుభవించేది స్థిరాస్తులు ఎంత గొప్పగా మనం అనుభవించాలనేది ప్రామాణికంగా ఎలా అయితే చెప్పుకుంటామో పాపకర్మలకు కూడా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ అంటారు. అంటే వండుకున్న అన్నాన్ని మనం తినొచ్చు తినలేమో కానీ చేసుకున్న కర్మను మాత్రం అనుభవిస్తే కానీ పోదు. అంటే మన పూర్వీకులు తెలిసి చేసినా తెలియక చేసినా అదే ఇంటి పేరుతో, అదే గోత్రంతో, అదే వంశంలో మనం జన్మించినప్పుడు వారసత్వంగా వాళ్ళు పరిహారాలు చేయనప్పుడు ఆ యొక్క కుటుంబంలో వారికి వారసత్వంగా దోషాలు కూడా వర్తిస్తాయి. తత్కారణంగా సకాలంలో వివాహం కాకపోవడం, లేదా సంతానం ఆలస్యం అవడం, లేదా దాంపత్య జీవితంలో సఖ్యత లేకపోవడం. అంటే దీనికి ప్రధానమైన కారణము ఈ యొక్క దోషం గురించి తెలుసుకుందాం. అసలు పెనుపాములు కలవడం వల్ల ఎవరైనా చూసినట్లయితే చాలామంది ఇప్పుడు టీవీలో చూపిస్తుంటారు, అది చాలా తప్పండి. దయచేసి చూసే ప్రయత్నం చేయకండి. మనము అది టీవీలో చూసామా లేకపోతే రియల్గా చూసామనేది కాదు, అది చూసిన దోషమే మనకు ఎక్కడ చూసినా దోషం వర్తిస్తుంది. ఇక్కడ మనం ఇంట్లో భద్రాచలంలో జరిగే రాముల వారి కళ్యాణం ఇక్కడ ఇంట్లో ఉండి చూసి ఫలితాన్ని పొందుతున్నాము అని అంటే, మనం భద్రాచలం వెళ్ళకపోయినా కూడా ఫలితాన్ని పొందుతున్నామంటే ఇక్కడ పెనుపాములు కలవడాన్ని మనం టీవీలో చూసినా లేకపోతే నేరుగా దృశ్యంగా చూసినా అవి ఫలితాలు మాత్రం అనుభవించి తీరవలసిందే. ఎవరైతే ఏ కుటుంబ సభ్యులైతే పెనుపాములు కలవడాన్ని చూశారో ఆ చూస్తున్న సమయంలో ఆడసర్పం గనక గమనించినట్లయితే ఏ కుటుంబ సభ్యులు చూస్తున్నారని గమనించిన ఆడసర్పము అక్కడికక్కడే కాలం చేస్తుంది. తత్కారణంగా మగ సర్పం శాపం పెడుతుంది. సంతానోత్పత్తికి సంబంధించి ఉన్న ప్రక్రియలో మీ కుటుంబ సభ్యులు చూడడం వల్ల మా యొక్క సంతతి ఆగిపోయింది కాబట్టి మీ కుటుంబంలో కూడా సంతానానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని మగ సర్పం శాపం పెట్టి కొంతకాలానికి అది కాలం చేయడం జరుగుతుంది. తత్కారణంగా ఏమవుతుందంటే వారసత్వంగా ప్రతి 4వ తరంలో పుట్టిన వారికి సకాలంలో సంతానం కలగకపోవడానికి, సంతానం కలగాలంటే పెళ్ళిళ్ళు కావాలి కాబట్టి పెళ్ళిళ్ళు సకాలంలో కావు. అదేవిధంగా సకాలంలో సంతానం కలగాలి అని అంటే పెళ్ళైన తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండాలి. ఆ దాంపత్య జీవితంలో సమస్యల వల్ల
ఎడబాటుగా ఉండడం సంతానం ఆలస్యం అవడానికి రెండవ కారణం అవుతుంది. లేదా వంశం అభివృద్ధి చెందాలంటే పుత్ర సంతానం కలగాలి. పుత్ర సంతానం కోసం వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా స్త్రీ సంతానమే కలుగుతూ ఉంటారు. అలా కలిగినప్పుడు పుత్ర సంతానం కలిగిన మెంటల్లీ డిజార్డర్గా కలిగిన సంతానం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా ఏర్పడిన కాలసర్పయోగంగా మనం జ్యోతిష్ శాస్త్ర పరిశీలనలో వివరంగా తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో మన పూర్వీకులు దానికి సంబంధించిన పరిహారాలు చేయకపోతే అవి దోషాలుగా ఆ కుటుంబాన్ని పీడిస్తాయి. దానివల్ల సకాలంలో ఇప్పుడు ఆ దోషాల్ని వీళ్ళు ఎలా పరిష్కరించుకోవాలనుకుంటారు? తప్పకుండా దానికి సర్ప సంస్కరణ అని ఒక పూజ ఉంటుంది. మనకు కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అనే ఆలయం ఉందమ్మా. దక్షిణ కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో సర్ప సంస్కార అనే పేరుతో ఈ యొక్క పూజ జరిపించుకోవాలి. వంశపారంపర్య దోషాలను పోగొట్టడానికి ఆ వంశంలో పుట్టిన వారసుడు ఈ యొక్క పూజ గనక చేసినట్లయితే తన ద్వారా ఆ యొక్క సంకల్పం చెప్పేటప్పుడు పూర్వీకుల పేర్లు కూడా చెప్పడం వల్ల మన యొక్క పూర్వీకులు తెలిసి చేసిన పొరపాట్లు వాళ్ళకు ఆ దోషం తొలగిపోతుంది. వాళ్ళకు ఆ దోషం తొలగిపోయినప్పుడు మన జీవితంలో జరగాల్సిన జాతకరీత్యా శుభ ఫలితాలన్నీ ఆ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇవి వంశపారంపర్య దోషాల కారణంగా సకాలంలో వివాహం కాకపోవడానికి కూడా కారణం కాబట్టి ఈ యొక్క పూజ కళ్యాణ ప్రయత్నం చేయబోయే ముందు జరిపించినా కూడా సకాలంలో వివాహం జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత దంపతి సమేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సర్ప సంస్కార పూజ కనుక చేసినట్లయితే ఉన్నతమైన సంతానము, దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానము కలగడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం తెలుసుకునే అవకాశం వచ్చింది అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్లకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించండి. ఎవరెవరి జాతకాల్లో సంతానం కలగలేదని బాధపడుతున్నారో సర్ప సంస్కార అనే పూజను జరిపించుకోవడము. ప్రత్యేకంగా మనం అది దక్షిణ కర్ణాటక అంటే గురుగారు అది మాకు చాలా దూరము, అక్కడ కన్నడ మాట్లాడతారు, మాకు తెలుగు మాకు మాట్లాడడానికి ఇబ్బంది, మేము అంత దూరం వెళ్ళలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఒక మంత్ర రూపంలో పరిహారాన్ని ఆచరించి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ వారి జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క సర్ప సంస్కరణ పూజ అనేది చేయిస్తారో అప్పుడే శాశ్వత పరిహారం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఆరోగ్యరీత్యా బాగలేనప్పుడు ఏమవుతుంది? ఇంజెక్షన్ పనిచేస్తుంది, ట్యాబ్లెట్ పనిచేస్తుంది. ట్యాబ్లెట్ 3 రోజులకు పనిచేస్తే ఇంజెక్షన్ అదే రోజు పనిచేస్తుంది. అలాగే ఇక్కడ నేను చెప్పే మంత్రము మీకు ట్యాబ్లెట్ లాంటిది. అంటే ఆపద్ధర్మంగా మీకు చెడు జరగకుండా కాపాడుతుంది. మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశంతో ఈ సర్ప సంస్కార పూజ చేయించుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. అంటే గురుగారు కర్ణాటక వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మీరు మామూలుగా మంత్రం చెప్పి చేయించుకోవచ్చు అన్నారు. ఒకవేళ అది మన ఇక్కడ నియర్ బై హైదరాబాదు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు, విజయవాడ సైడ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా గుడికి వెళ్ళి ఈ నాగులు గుడి ఉంటుంది, ఆ గుడికి వెళ్ళి చేయించుకోవచ్చు అంటారు. అక్కడ మంచి ప్రశ్న వేశారమ్మా. అయితే ఇక్కడ మీరు చెప్పిన ఆలోచన ప్రకారము దగ్గరలో ఉన్న ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఇప్పుడు విజయవాడ దగ్గరలో మోపిదే ఉంది. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కూడా రాహుకేతు పూజ చేస్తారు, కాళహస్తిలో రాహుకేతు పూజ చేస్తారు. సో మనకు విజయవాడలో కూడా ప్రస్తుతం రాహుకేతు పూజ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాహుకేతుకు సంబంధించిన పూజ చేసేటప్పుడు సర్పదోషాలు పోతాయా అనేది మీకు సందేహం కలగవచ్చు. కానీ సర్ప సంస్కార పూజ వేరు, రాహుకేతు పూజ వేరు. రాహు మహర్దశ, కేతు మహర్దశ జరిగేటప్పుడు జాతకంలో వాళ్ళు అనుకూలంగా లేనప్పుడు రాహుకేతు పూజ సరిపోతుంది. కానీ సర్ప సంస్కార పూజ అంటే వంశపారంపర్య దోషాలను పోగొట్టే పూజ. ఈ పూజలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన పూర్వీకులు ఇందాక మనం చెప్పుకున్న అంశంలో సర్పానికి సంబంధించిన అపకారము తెలిసి కానీ తెలియక కానీ చేసినా లేదా పెనుభావులు కలవడం చూసినా అన్నాం. అంటే అక్కడ ఏంటి, శాపం ఎప్పుడు జరుగుతుంది? ఒక ఆడ సర్పం చనిపోయినప్పుడు కలుగుతుంది అని అన్నాం. అంటే ఇక్కడ ఈ యొక్క ఆలయంలో దక్షిణ కర్ణాటక అంటే బెంగళూరు నుంచి మనకు 7 hours జర్నీ ఉంటుంది. మంగళూరు నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ధర్మస్థలకు 55 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కుక్కే మహాక్షేత్రం ఉంటుంది. విష్ణుమూర్తి శయనించే ఈ యొక్క వాసుకి సర్పము గరుత్మంతుడికి భయపడి ఈ యొక్క కుక్కే మహాక్షేత్రంలో తలదాచుకున్న సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో రక్షింపబడుతుంది. తత్కారణంగా ఎవరైతే నీ క్షేత్రాన్ని వచ్చి దర్శించి సర్ప సంస్కార పూజ చేయించుకుంటారో వారి యొక్క కుటుంబంలో వంశపారంపర్య దోషాలను పోగొడతానని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆమె నాగదేవత తెలియజేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎవరైతే స్థానబలం అనేది ఉంటుందమ్మా, మనం ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు. మనం హైదరాబాద్లో కూడా బ్రాహ్మణోత్తములను పెట్టుకొని ఒక 10 మంది 15 మంది కూర్చొని ఈ యొక్క నాగశిల ప్రతిష్టాపనతో విశేషంగా చేస్తారు. కానీ ఇలా చేయించుకునే పూజలో 70,000 లక్ష రూపాయలు అంటే వారి స్తోమతను బట్టి ఈ యొక్క పూజ చేయించుకోవడం జరుగుతుంది. కానీ కుక్కే మహాక్షేత్రంలో 4,200 రూపాయలు దీనికి టికెట్ ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే 1 month తర్వాత మనకు పూజకి వాళ్ళు ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. మనం 1 month ముందు ప్రయత్నం చేసుకోవాలి. అది కూడా
ఇంట్లో ఆటంకాలు లేకుండా 2 రోజులు పూజ ఉంటుంది. ఆ యొక్క పూజకు ఇంటి యజమానిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇంటి యజమానులు లేని సందర్భంలో వారి అంటే విదేశాల్లో ఉండొచ్చు. సో అటువంటి సందర్భంలో వారి యొక్క వస్త్రం వీళ్ళ దగ్గర పెట్టుకొని కూడా ఈ యొక్క పూజలు కార్యక్రమాన్ని విశేషంగా పూర్తి చేయవచ్చు. అలా ఎవరైతే ఆచరిస్తారో వారికి వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయి. అందుకని అక్కడ స్థానబలం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం జరుగుతుంది. దీనికి వంశపారంపర్య దోషాలు సర్పాల వల్ల మనకు కలుగుతున్నాయనేది మనం ఎలా అయితే నమ్ముతున్నామో, రాహుకేతులు అనేవాళ్ళు సర్పగ్రహాలు నవగ్రహాలలో. సో ఈ గ్రహాలు మన ఆధీనంలో ఉండాలి అని అంటే విష్ణుమూర్తి శేషపాన్పు పైన పడుకున్నప్పుడు సర్పము తన అధీనంలో ఉన్నట్టు విష్ణు భగవంతునికి సంబంధించిన సుదర్శన మంత్రాన్ని ప్రతినిత్యము ఎవరైతే 21 సార్లు లేదా 27 సార్లు పఠిస్తారో సర్పదోషాలన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. అంటే దోషాలుగా వీళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఏదైతే ఇబ్బంది పడాలనో ఆ ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క సుదర్శన మంత్రం ఆపివేయబడుతుందన్నమాట. ఆ మంత్రం వివరంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి, తెలుసుకోండి. మీకు ఏదైనా సందేహాలు కనుకున్నట్టయితే కింద కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే మరొక అంశంలో మీ యొక్క కామెంట్కు సంబంధించిన విశేషమైన వివరణ తెలియజేస్తూ మరిన్ని అంశాలు తెలియజేస్తాను. మహాసుదర్శన మంత్రాన్ని ప్రతినిత్యము పఠించాలి. ఆ యొక్క మంత్రాన్ని తెలియజేస్తాను, వివరంగా తెలుసుకోండి. ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్రరాజాయ ధగద్ధయిత ధరాధరంతర జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల దుష్ట దానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ స్వాహ. మంత్రం మరొకసారి. ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్రరాజాయ ధగద్ధయిత ధరాధరంతర జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల దుష్ట దానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ స్వాహ. ఈ యొక్క మంత్రంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే అమ్మా, సుదర్శన భగవంతుణ్ణి మనం ఆరాధిస్తూ దగద్దయిత అంటే ఆయన కాంతి సూర్యునితో సమానమైన కాంతిగా ఉంటుందన్నమాట. ఈ స్వామిని మనం ఆరాధించే సందర్భంలో ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్రరాజాయ దగద్దయిత ధరాధరంతర ధరణి అంటే భూమి, ధరాధరంతర అంటే భూమిని కానీ భూమిని దాటి కానీ ధరాధరంతర జ్వలజ్వల అంటే ప్రకాశించే క్రాంతి, జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల అంటే సూర్య భగవంతునితో సమానమైనది జ్వలజ్వల అంటారు. ప్రజ్వల ప్రజ్వల అంటే సూర్య భగవంతుని యొక్క కాంతి కంటే ఇంకా ప్రకాశించేది ప్రజ్వల ప్రజ్వల. దుష్ట దానవ భయంకర, దుష్టుల వల్ల కానీ దానవుల వల్ల కానీ భయంకరమైన పరిస్థితుల వల్ల కానీ ఏ కారణం చేతైనా భూచర కేచర నిశాచర భూమి మీద చరించే జీవుల వల్ల కానీ, కేచరం భూమికి ఆకాశానికి మధ్యలో ఉండేదాన్ని కేచరం అంటారు. అక్కడ ఏదైనా ఎవరి వల్ల మన పూర్వీకులు కుటుంబ సభ్యుల వల్ల సర్పానికి సంబంధించిన అపకారం జరిగిన, కేచర నిశాచర చీకట్లో జరిగిన, అంతరిక్షచర అంతరిక్షాన్ని దాటి జరిగిన కాలసర్పకాన్ స్వాహ అంటే మన యొక్క పూర్వీకుల ద్వారా తెలిసి కానీ తెలియక కానీ ఏ కారణం చేతైనా సర్పానికి సంబంధించిన అపకారం జరుగుంటే అటువంటి సర్పరాజుకు నమస్కరిస్తూ ఈ యొక్క దోషం తొలగిపోవాలని సుదర్శన భగవంతుని మనం వేడుకుంటున్నామని దాని అర్థం అన్నమాట. ఎవరైతే ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము 21 లేదా 27 సార్లు ప్రతినిత్యము అనునిత్యము పఠిస్తారో వారికి వంశపారంపర్య దోషాల వల్ల సకాలంలో జరగవలసిన శుభకార్యాలు జరగలేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మంత్రము దివ్య ఔషధంగా పనిచేసి వారు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతి శీఘ్రంగా పొందడానికి అవకాశం ఉంటుంది. మనకు ప్రత్యేకంగా రాహుకేతులు సంబంధం ఉన్నప్పుడు అంటే సూర్యచంద్రులకు సంబంధించిన గ్రహణాలు ఏర్పడతాయమ్మా. రాహుగ్రస్త సూర్యగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం అని అంటూ ఉంటారు. అంటే గ్రహణ సమయంలో మనం ప్రతినిత్యం ఆరాధించే భగవంతుని ఆలయాలు కూడా మూసివేయడం జరుగుతుంది. అంటే ఆ సమయంలో భగవంతుని శక్తి కూడా నిర్వీర్యం అవుతున్నట్టు. అంటే పునఃపూజ ప్రారంభించాలి అంటే ఆలయ శుద్ధి జరిపి ఆ తర్వాత మళ్ళా పునఃపూజ ప్రారంభిస్తారు. అదేవిధంగా మానవుని జాతకంలో రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు కనుక ఏర్పడినట్లయితే కాలసర్పయోగంలో ఉన్నారని ఈజీగా మనం జ్యోతిశాస్త్ర రీత్యా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఉన్నట్లయితే కాలసర్పయోగంలో ఉన్న దోషాలు తొలగిపోయి సకాలంలో దైవ బలంతో వారి జీవితంలో జరగవలసిన అనేక రకాల శుభాలు వెంటనే జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన పూర్వీకులు ఎక్కడో ఉన్నారు, సో కుటుంబ సమేతంగా వెళ్ళాలి. చాలామందికి సందేహం కలుగుతుంది, గురువుగారు ఇప్పుడు మా పిల్లలు ఏమో అమెరికాలో ఉన్నారు, మేము ఈ పూజ చేయాలి, మా పిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఇప్పుడు వాళ్ళు వచ్చాకే చేయాలన్నా లేకపోతే మీ ఇద్దరం తల్లిదండ్రులుగా మేము వెళ్ళి చేయొచ్చా అని కూడా సందేహం కలగవచ్చు. అటువంటి వాళ్ళైనా సరే పిల్లలకు సంబంధించిన వస్త్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు వెళ్ళి చేయించి రావాలి. అక్కడ చేయించిన తర్వాత నాగేంద్ర స్వామికి అభిషేకం చేసిన పసుపు మరియు పుట్టమన్ను ఇస్తారమ్మా. అవి ఇంటికి తీసుకుని వచ్చి 9 రోజులు స్నానానికి ఉపయోగించిన ఇంట్లో వేసుకొని స్నానం చేయాలి. ఆ తీసుకొచ్చిన వాటిల్లో
మీ పిల్లలు కనుక దగ్గరగా లేనప్పుడు వాటిని విదేశాల కన్నా పంపించే ప్రయత్నం చేయడం, లేదా వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన తర్వాత అవి వాళ్ళు స్నానానికి ఉపయోగించే నీటిలో వేసి స్నానం చేయమని చెప్పడం ఉత్తమం అన్నమాట. అంటే అలా చేయడం తీసుకొచ్చాక వల్ల ఎన్ని రోజులైనా మన దగ్గర 9 రోజులు అది మన దగ్గర నిల్వ ఉంచుకొని మనం వాళ్ళు వచ్చిన తర్వాత అయినా పిల్లల చేత ఈ యొక్క స్నానం ఆచరించినట్లయితే, స్నానం చేసుకునేలా చేసినట్లయితే వారికి వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులుగా ఎప్పుడైతే కూర్చొని చేశారో ఇటు వాళ్ళ తాత ముత్తాల దగ్గర నుంచి వస్తున్న దోషం తొలగిపోతుంది, వీళ్ళకి కలిగిన సంతానంలో దోషాలు తొలగిపోతాయి. సో ప్రత్యేకంగా గురుగారు తల్లిదండ్రులు మాకు అనుకూలంగా లేరు, లేదా కొందరు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు వారసుడిగా ఉన్న వాళ్ళు మగపిల్లలే చేసుకోవచ్చు, లేదా ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్లలైనా చేసుకోవచ్చు, తప్పు లేదు. ప్రత్యేకంగా వారసుడే చెయ్యాలనేది కాదు. ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు పుత్ర సంతానం కలగని వాళ్ళు అయినా సరే ఈ యొక్క విధానాన్ని మా ఇంట్లో ఇంతవరకు పుత్ర సంతానం కలగలేదు స్వామి అని చెప్పి సంకల్పంలో చెప్పుకొని చేసినట్లయితే, ఆడపిల్ల కనుక చేసినట్లయితే ఆ పాపకు వివాహం అయిన తర్వాత తను కోరుకున్న వారితో ఎలా అయితే జీవితాన్ని కొనసాగిస్తుందో అక్కడ పుత్ర సంతానంతో ఆమె గొప్పగా వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకు వంశపారంపర్య దోషాలు పోగొట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే సకాలంలో దైవబలంతో విష్ణు భగవంతుని యొక్క ఆశీస్సులతో పుత్ర సంతానం కలుగుతుంది. ఆ సంతానం కూడా విష్ణు సంబంధమైన నామంలో ఉండే విధంగా ఉంటుంది. సో విన్నారు కదండి, సంతానం కలగలేదని మీరు ఎంత బాధపడుతున్నారో మీ అందరికీ మన గురుగారు చాలా చక్కటి మంత్రాల్ని చెప్పారు. అండ్ అలాగే సంతానం కలగకపోవడానికి గల కారణాలని కూడా చాలా వివరంగా అయితే చెప్పారండి. వంశపారపరంగా ఉన్న దోషాల వల్ల కూడా మనకి సంతానం కలగదని గురుగారు చాలా చక్కగా చెప్పారు. అయితే మీ అందరూ కూడా గురుగారు చెప్పినట్టు మంత్రాన్ని జపించండి. అండ్ అలాగే వంశపారపరంగా వచ్చిన సమస్యలకి పరిష్కారంగా మీరందరూ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కర్ణాటక వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా సంతానం అనేది కలుగుతుంది. నమస్కారం. శుభమస్తు.